బాబా బాబా ఏం పందులనా మొత్తం నిండిపోయినా డిషము కింద మొత్తం నిండిపోయి పైన కూడా వేసుకుని పోతారనమాట. దాదాపు ఒక 8 టన్నులు 9 టన్నుల వరకు పడుతుంది డిషంలో అనమాట. కింద పైన మొత్తం 9 టన్నుల వరకు పడుతుంది. ఇప్పుడు కింద ఫుల్ అయిందనమాట. ఒక 5 టన్నుల వరకు కింద పట్టింది. 4 టన్నులు అయితే కింద పైన సరిపోతుంది అనమాట. లోడ్ అయిపోతుంది అనమాట. ఈ లోడ్కి వచ్చేసి 12 నుంచి 13 లక్షల వరకు మిగులుతుంది. అంటే దాంట్లో కట్టింగ్స్ పోను లేదా పెట్రోలు లేదా డీజిలు అంతా పోయి ఎంత లేదన్నా ఒక 60-70 వేలు మిగులుతుంది. అబ్బా దీనికి ఏమో దెబ్బ తగిలింది. 60-70 వేలు ఈజీగా మిగులుతుంది అనమాట. అంటే బండి ఒకసారి పోయి వస్తే మన బెంగళూరుకి ఒకసారి పోయి వస్తే 70-80 వేలు మిగులుతుంది ఒక్క బండి మీద. అంటే 9 టన్నుల మాల వేస్తే ₹1,00,000 దాకా మిగులుతుంది అనమాట బండి ఓనర్కి. మీ దగ్గర కూడా ఎక్కడైనా పందులు ఉంటే కామెంట్ చేయండి, వాళ్ళు వచ్చి కొనుక్కపోతారు మీ దగ్గర. మంచి బ్రీడ్ అనమాట ఇవి. అంటే ఒక్కోటి 20 నుంచి 30, 40, 50 కేజీల వరకు ఉన్నాయి. పర్లేదు, మేము వస్తలకే మొత్తం బండి ఫుల్ చేసినారనమాట. పైన ఒకటి నింపేస్తే సరిపోతుంది అనమాట. గాయస్ మీరేమన్నా కొత్తగా ఫామ్ పెట్టాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన నంబర్ ఉంది, ప్లీజ్ కాల్ మీ. మీకు ఎలాంటి సజెషన్ అయినా ఇస్తా. అంటే మీరు పందులు ఎలా పెంచుకోవాలి, ఎలా అమ్మాలి అనేది మొత్తం డీటెయిల్స్ చెప్తానమాట. మీకు ఫోన్ చేయండి, డిస్క్రిప్షన్లో మన నంబర్ ఉంది. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే ఫోన్ చేయండి, మంచి రెస్పాన్స్ ఇస్తాం. ఓకే గాయస్, ఎందుకంటే దీంట్లోనే ఇంకో ట్రక్ వస్తుంది, ఆ వీడియో తీయాలన్నమాట. మీరు చాలా హెల్ప్ చేసినారు నాకు. ఎందుకంటే వీడియోస్ చూడడమే కాదు, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది, మీకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకున్నందువలన మీకు ఇంకా. హాయ్ గాయ్స్, అందరికీ నమస్తే. ఈ పంది పిల్లలు అన్నీ కలిసి 3 పందులవే అనమాట. ఎన్ని పిల్లలు, ఈ పిల్లలను చూసి నేనే ఆశ్చర్యపోతున్నా. సూపర్గా ఉన్నాయన్నమాట. బాగా రంగురంగుల పందులు. దీనిలో రకాలు ఉన్నాయన్నమాట. మచ్చల పంది, బట్ట పంది, తెల్ల పంది, నల్ల పంది, బొల్లి పంది, ఇట్లా అన్ని రకాలు ఉన్నాయన్నమాట. ఇన్ని పంది పిల్లలను చూసి నేనే ఆశ్చర్యపోయినా అనమాట. అంటే అట్లా కాదు, రకరకాలు ఉన్నాయన్నమాట దీనిలో. ఇన్ని రకాలు ఎప్పుడు చూడలే అనమాట. ఇప్పుడే అంటే పేర్లు విన్నా, నేను చూడడం అయితే ఫస్ట్ టైం అనమాట. పర్లేదు, బాగుందనమాట. బాగా మంచి బ్రీడ్ అనమాట. దీనిలో తొందరగా పెరిగే అవకాశం ఉంటుంది ఈ పందులను పెంచుకోవడం వలన. ఎందుకంటే మర్గాల పందులు అంటారు దీన్ని. కాలు వచ్చేసి ఎముక వచ్చేసి ఇంతలా ఉంటుంది అనమాట. ఇదే పంది పిల్లలే అవి. ఒక అంటే ఎముకలు, బలమైన ఎముకలు కలిగి ఉన్న పందులు అనమాట ఇవి. మంచి బ్రీడు. సాక్కోవడం వలన మంచి లైఫ్ ఉంటుంది అనమాట. మీరు కొత్తగా ఫామ్ పెట్టాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన నంబర్ ఉంది, ఫోన్ చేయండి. మీ దగ్గర కూడా ఇటువంటి పందులు ఉంటే కామెంట్ చేయండి. మార్కెటింగ్ గురించి చెప్తాను ఇప్పుడు పెంచిన తర్వాత మార్కెటింగ్ ఎలా చేయాలంటే, పందులను తీసుకువెళ్ళే వ్యక్తి వచ్చి మన దగ్గరికి వచ్చి రేట్ డిమాండ్ చేసి తీసుకెళ్తారనమాట. మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. అది సూపర్గా ఉంటుంది. చూడండి గైస్, పెంచుకోవడం ఈజీ, అమ్మడం కూడా ఈజీయే. కాకపోతే దీన్ని కాపాడుకున్నాలన్నమాట. జాగ్రత్తగా కాపాడుకుంటే మనకి జీవితంలో మంచి భవిష్యత్తు ఉంటుంది అనమాట. మంచి పందులు. నల్లపంది, ఇప్పుడు వచ్చే నల్లపంది హైలైట్గా ఉంటుంది. ఇదే ఆ నల్లపంది, దాని పిల్లలే అనమాట వల్ల. ఇవి 8 పిల్లలు 9 పిల్లలు ఈనింది. ఇది మంచి బ్రీడ్ అనమాట. ఏదన్నా జంతువు వచ్చేసి తినేస్తుందని మొత్తం రప్ప తింటుంది అనమాట. తినేదే. గాయస్, అందరికీ నమస్తే. పందుల ట్రక్ ఇదే అనమాట. పందులని ఎక్కించేది అట్లా వేసేసి అయిపోతుంది అనమాట, లోపలికి వెళ్ళిపోతుంది.
బయటకు వచ్చే సమస్యనే ఉండదు. ఇది మా అన్న పంది అనమాట, గొడ్డు పడిపోయిందని అమ్మేసినాము. మొత్తం ఇది 8 టన్నుల వరకు పడుతుంది అనమాట. డిషం 8 టన్నులు కింద పైన మొత్తం 8 టన్నుల వరకు పడుతుంది. ట్రక్కులోని కూడా అంటే ట్రక్కు ఒక్కో ట్రక్కు ఒక విధంగా ఉంటుంది అనమాట. 4 టన్నులు పడుతుంది, ఒక్కో ట్రక్కు 5 టన్నులు పడుతుంది. ఇది 8 టన్నుల వరకు పడుతుంది అనమాట. అంటే ట్రక్స్లో కూడా డిఫరెన్స్ ఉన్నాయన్నమాట. అంటే కొన్ని 2, 3 టన్నులు, 4 టన్నులు, బులోరోలు అయితే 4 టన్నుల వరకు పడుతుంది అనమాట మాలు కింద పైన. ఇది అట్లా లేదు, డిషం పెద్ద డిషం, ఓనర్ది పెద్ద మార్కెట్ అనమాట. తక్కువలో ఎక్కువ 8 టన్నుల వరకు తీసుకెళ్తాడు అనమాట. వారానికి ఒకసారి వస్తాడు మా ఊరికి, వారానికి ఒకసారి వస్తాడు అనమాట. అంటే ఈ 2 నెలల నుంచి రాలేదు, ఇప్పుడే వచ్చినాడు అనమాట. వచ్చేసి మా ఊర్లో ఒక దాదాపు పందులు పెంచేవాళ్ళు ఒక 10-20 మంది దాకా ఉంటారు. అందరివి అతనే కొనుక్కొని వెళ్ళిపోతాడు అనమాట. అందరు ఆయననే వచ్చి వేసుకుపోతాడు. రేటు మంచిగానే పెడతాడు, మంచి మన పాత వీడియోలలో ఇతని ట్రక్కు ఫుల్ వీడియో పెట్టినా చూడండి ఒకసారి. మన ఛానల్లోకి వెళ్తే ట్రక్కు ఫుల్ వీడియో వస్తుంది. ఇంతకుముందు వేరే చోట తీసినాము అనమాట ఆ వీడియో. సరే మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి, చూడండి. నచ్చితే లైక్ చేయండి, కొద్దిగా సపోర్ట్ ఉంటుంది. నాకన్నా లైక్ చేస్తలేరు, షేర్ చేస్తలేరు, సబ్స్క్రైబ్ చేస్తలేరు. మీరు చేయడం వలన కొద్దిగా హెల్ప్ఫుల్గా ఉంటుంది నాకు కూడా. ప్లీజ్ లైక్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్. ఎందుకంటే వీడియో లెంత్ ఇంతే ఉంది. హాయ్ గాయ్స్, అందరికీ నమస్తే. మీరు ఎక్కడ చూడండి పందులు ఎంతో అందంగా ఉన్నాయి. నేనే ఊహించలేదు. ఇంతకుముందు మీరు ఎక్కడైనా ఈ పందులు చూసింటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ దగ్గర కూడా ఇటువంటి పందులు ఉంటే కామెంట్ పెట్టండి. ఇప్పుడు మార్కెటింగ్ ఎలా చేయాలో మీకు పూర్తిగా సజెషన్ ఇస్తా. ఫస్ట్ ఈయన పందులు తెచ్చుకున్నప్పుడు మన పిల్లల్ని కంటుంది. పిల్లల్ని కన్నప్పుడు పాలు తాగు పెద్దగా అవుతుంది అనమాట. ఒక 20-30 కేజీల పిల్లలు అవుతాయి. తర్వాత ఈ నూకలేసి మనం బాగా పెంచాలన్నమాట. పెంచిన తర్వాత ఒక 70-80 కేజీల వరకు పెంచాలి. బాగా పెంచిన తర్వాత మన అట్లా తీసుకువెళ్ళే వ్యక్తి వస్తాడనమాట. అంటే బెంగళూరు నుంచి అయినా, లేకుంటే చెన్నై నుంచి అయినా, లేకుంటే సేలం నుంచి, లేదా మద్రాస్, అదే మన మహారాష్ట్ర నుంచి, గోవా నుంచి కొంత వ్యక్తులు వస్తారనమాట. వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోతుంది. మనము బాగా సేల్ అవుతుంది అనమాట. వాళ్ళ నంబర్సు మన కాంటాక్ట్లో ఇస్తాం. మీరు మెసేజ్ చేస్తే ఇస్తాం, కామెంట్ పెడితే ఇస్తాం వాళ్ళ నంబర్స్. కానీ మంచి బ్రీడ్ అనమాట. ఇలా పెంచుకుంటే ఫ్యూచర్లో ఎక్కువ లాభాలు, అధిక దిగుబడి, ఎక్కువ లాభాలు తెచ్చే పందులు. బాగా జంపుగా మంచి బ్రీడ్ అనమాట. చీమ పందుల్లోనే ఇవి వెరైటీ పెద్ద చీమ పందుల్లోనే అతిపెద్ద బ్రీడ్ అనమాట ఇది. అంటే జంపు పెరగడం వలన పందు వెయిట్ ఎక్కువ వచ్చి అధిక లాభాలు తెస్తుంది మనకి. ఇంతసేపు చూసినారు కదా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో. ఎందుకంటే డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఉంది, కాంటాక్ట్ కావండి. హాయ్ గాయ్స్, అందరికి నమస్తే. ఇవైతే బెంగళూరుకి అయినా చెన్నై కన్నా వెళ్ళిపోతాయి ఖచ్చితంగా అయితే మార్కెట్కి. ఇవి చిన్న ట్రాలీ ఆటో నుంచి పెద్ద డిషెంకి ఎక్కిస్తున్నారనమాట. అంటే ఎలా ఇప్పుడు మనం పైనకి ఎక్కేయనిక లేపేయనికి రాదనమాట. ఇట్లా ఆటో వెనకల నుంచి దాని డిషెం వెనకలకి లాగి పందులను ఎక్కిస్తారనమాట. వాళ్ళ పైనకి ఎత్తితే పందులు అవంతగా వేకుతాయి, మనం మోసే అవసరం లేదనమాట. మార్కెటింగ్ ఎలా చేయాలో ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి.
మార్కెట్ చేయడం అనేది చాలా ఈజీ. మనం పందులు సాకి మన యూట్యూబ్లో పందులు తీసుకువెళ్ళే యజమానిది నంబర్ ఉంటుంది, మనం కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. లేదంటే మీరు మమ్మల్ని ఏమన్నా మెసేజ్ చేయమంటే చేస్తాం. ఇంకా అయిపోయి అంతే. అదంతా కదా ఈజీగా ఎక్కుతాయి అన్నమాట పందులు. మనం దాన్ని కొట్టడం కానీ చేయడం కానీ చేసే అవసరమే లేదు. ఊకగా ఎక్కేసా అనమాట. ఊక ఈజీగా ఎక్కుతాయి అనమాట. మనం కొట్టే అవసరం లేదు, చేసే అవసరం లేదు, ఈజీగా ఎక్కుతాయి అనమాట. అట్లా మనం కొట్టే అవసరమే లేదు, ఈజీగా ఎక్కుతాయి. దాన్ని ఎందుకో వేసుకోమన్నారంట. మొత్తంగా టైట్ అయిపోయిందనమాట. నాకు తెలిసి 2-3 చనిపోతాయి పోతలకి ఈజీగా. అంటే దీంట్లో ఏమన్నా మెత్తగా ఉండి ప్రాణం బాగలేకపోతే చనిపోతాయి అన్నమాట. గైస్, మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు. చూడడం అంటే కూడా చాలా తక్కువ మంది చూస్తున్నారు. షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఇంకా వీడియో చేయడం ఇంకా ఆసక్తిగా అయితే పెరుగుతుంది. దయచేసి షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. నమస్తే. ఆయన అందరికీ నమస్తే. ఈ పందులు అయితే బెంగళూరుకి వెళ్ళడానికి రెడీగా ఉన్నాయి. కాకపోతే ఫుల్ లోడ్గా ఉన్నందువలన పైనకి ఎక్కిద్దామని చూస్తున్నారు, కాకపోతే అవ్వడం లేదు. పెద్ద పెద్ద పందులు వేసేసినారనమాట దీంట్లో. మీరు చూసుకునవచ్చు, మచ్చల పందులు, తెల్ల పందులు, నల్ల పందులు, బట్ట పందులు, రకరకాల పందులు ఉన్నాయన్నమాట. మినిమం వచ్చేసి 70 నుంచి 80 కేజీల వరకు, 25 కేజీల పిల్లలు, 30 కేజీల పిల్లలు, 40 కేజీల పిల్లలు, 50 కేజీల పిల్లలు, 60 కేజీల పిల్లల వరకు ఉన్నాయి దీంట్లో. మినిమం ఒక 100 కేజీల పంది తీసుకోరనమాట మనము. అంటే అది కొవ్వు ఎక్కువ ఉన్నందువలన దాన్ని తీసుకోరనమాట. ఇవి 30 కేజీల నుంచి 40 కేజీల వరకు, మినిమం 70 కేజీల వరకు తీసుకుంటారు అనమాట. పందులని తీసుకొని పెంచుకుంటారు, పెంచుకుంటారు, లేకపోతే కట్టికనే వెళ్ళిపోతాయి బెంగళూరుకి. బాగా మంచి బ్రీడ్ అనమాట. పర్లేదు, మంచి బ్రీడ్ వేసేసినారనమాట. ఇవి దాదాపు ఒక 800 కేజీల నుంచి 900 కేజీల వరకు వచ్చినాయి లోపల ఉండేటి వరకే. ఇప్పుడు నెక్స్ట్ వస్తున్నాయి అన్నమాట. దేశం మన గుల్వారాలో వస్తున్నాయి. అవి కూడా లోడ్ ఎక్కిస్తారు నాకు తెలిసి కొంచెంసేపట్లో. అవి కూడా తీసి వీడియో పెడదాం అనుకుంటున్నా. మీరు అంతవరకు ఊకు ఉండొద్దండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే కొద్దిగా ఇంకా వీడియోస్ చేయడానికి నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ దయచేసి షేర్ చేసినందు వలన ఒక 10 మందికి ఉపయోగపడుతుంది నా వీడియో. ఎందుకంటే వీడియో కొత్తగా ఫామ్ పెట్టుకున్నారంటే కూడా డిస్క్రిప్షన్లో మన నంబర్ ఉంది, ప్లీజ్ కాంటాక్ట్. మీకు ఏ మాత్రం రెస్పాన్స్ అయినా ఇస్తా. ఓకే గాయస్, ఎందుకంటే లెంత్ వీడియోలు ఇంకా తీయాల్సింది కాబట్టి లెంత్లో కట్లు పెడతా. ఓకే, బాయ్ గాయస్. అందరికి నమస్తే. ఈ బండిలో ఉన్న పందులు ఆ బండికి ఎక్కిస్తున్నారు అన్నమాట. ఒకసారి ఆ వీడియో కూడా చూపిస్తా, చూడండి మీరు. క్లారిటీగా వస్తుంది వీడియో. ఈ పందులని ఆ బండికి ఎక్కిస్తున్నారు అనమాట. అంటే ఇది మొత్తం ఫుల్ టైట్ అయిపోయింది. అది టైట్ అయినా పర్వాలేదు, దాంట్లోనే దొబ్బుకొని వెళ్ళిపోతారు. ఈడున్న నా మచ్చల పందిని వద్దనేస్తున్నారు. వేరే దాంట్లోకి ఇప్పుడు లోడ్ చేస్తున్నారు అనమాట. ఈ బండ్లోకి ఎక్కిస్తున్నారు అనమాట. ఆ పందులని మొత్తం ఈ బండ్లోకి ఎక్కిస్తున్నారు. ఆ బండి సైడ్లో ఉందన్నమాట. ఆ బండి చూడండి. ఎక్కడ కదులుతాడు? కదలని ఏంట్రా నాయన, రప్పన జల్దీ. ఇంత జేబులా ఎక్కేనికే పందులు భయపడుతున్నాయి. ఈ దీంట్లో ఉన్న పందులు దాంట్లోకి ఎక్కారనమాట.
ఎక్కిస్తే దాని బరువుకి వెళ్ళిపోతాయి. చేసి ఉచ్చలు పోసుకుంటాయి. తరమండ్రా ఆయన, తరమండి జల్దీ తరమండ్రా. తరమండి జల్దీ. పారిపోలేరు నాయన కింది నుంచి అవి. కింద పారిపోనికి ఛాయిస్ లేదు అసలు. మీరు కింద పెట్టంటే అన్నీ అసలు రోడ్ ఛాయిస్ లేదు. కొన్ని పందులు అన్నిక నాలా తంటాలు పడేది అవుతుంది అసలు. అయితే కొన్ని అయితే వేరే ఒక బండ్ల నుంచి ఒక బండ్లోకి వెళ్ళడం చాలా కష్టమవుతుంది. ఇవైతే చూడండి వాని వాళ్ళు పాపం పిల్లలు అల్లేయలేకపోతున్నారు. కాకపోతే పర్వాలేదు అల్లిస్తున్నారు. అంటే ఒకటేసారి 30-40 పందులు అల్లియాలంటే సామాన్య విషయం కాదు అది. ఎందుకంటే కొన్ని పోతాయి పైనకి, కొన్ని పోవు, కొన్ని అయితే అడ్డం పడి కొరకనికి వస్తాయి. కాకపోతే ఈ కొరకనికి రావడం లేదులే కానీ రప్పన ఎక్కువ అనమాట. దీన్ని పైనకి పార్సల్ చేస్తారు కొంచెం. అయితే ఈ పంది ఇది మచ్చల పందిని వేసుకోవద్దు అంటున్నారు. వేసుకోరంట దాన్ని వెనకాల ఇచ్చేస్తున్నారు. ఎట్లయితే అన్నీ మట్టాలే ఇప్పుడు పైనకి ఎత్తిచ్చేస్తారు కొంచెం. అంటే ఎత్తారా పైనకి ఎత్తారాగా ఏం ఆలోచిస్తావు? అన్నీ పట్టి పైనకి ఎత్తిచ్చేయి అంతే. యాడైతాం సీను ఓటెత్తో. అంతే కొంచెం కింద తీస్తా వీడియో. ఒక్కోటి అట్లయితే ఇచ్చేయి. ఇగ్రా తోకపట్టి ఇగ్రా. ఏమారా నాన్న బలం చాలకొచ్చానా? ఇగ్గో లేప్ పైన కొట్టు అట్లా. పట్టుకో ఏదన్నా పట్టుకో, పెద్ద పంది పట్టుకోనరా. ఇద్దరు కలిసి లేపండిరా. దాదాపు 70 కేజీల నుంచి 60 కేజీల వరకు ఉంటుంది ఇది. ఇద్దరికి లేచిందిలే. లేపండి. అంతలా వదిలేరా నాయన. కొట్టరా వెళ్తుంది. ఓయబ్బా సలుగురో ఇది పెద్ద సలుగు. లేపండ్రా నా లగ్గునని లేపండ్రా. అది దానికి లేపు. ఏమారా నాయన నువ్వు కింద పడి నీకు చూస్తున్నావు అంతా. లేప్. అబ్బాబ్బాబ్బాబ్బా 70 కేజీల పందిని ఈజీగా లేపేస్తున్నారు అబ్బా. ఇది ఒక 40 కేజీలు ఈజీగా ఉంటుంది. లేపండ్రా నాయన. ఇద్దరు కలిసి లేపలేకపోతున్నారు. చిన్న పందులు కూడా లేపలేకపోతున్నారు కదరా ఇద్దరు కలిసి. లేపండి. పట్టుకో తనకలాడుతుంటుంది. పట్టుకో. ఎత్తండ్రా పందులు ఎత్తండి. మీరు ఎక్కడ ఉండి కలిసి పందులు ఎత్తలేకపోతున్నారు. అది కింద పడేరా నాయన. అది కింద పడే కొట్టద్దు. లేపు. పందులు లేపేనికి రావట్లేదు. వాడు ఒక్కడిని లేపుతారా? లేపరా దాన్ని పట్టుకొని దాన్ని తీసేసి లేపక్కడ లేపేయండి. దున్నపోతులు లెక్క ఉండరు మీరు. లేపేనికి చేత అయితే లేదు. మొత్తం దీంతో లోడ్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చే బండికి మన సెల్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. పైన అందించేయండి అట్లా అంతే కథం. లేపండ్రా ఇద్దరు కలిసి లేపండ్రా. అది పైనకి అందియండి. ఎవరెవరు వాడు ఇచ్చిపెట్టారా నాయన. ఏం మనుషులరా నాయన మీరు. పాండి లేపండ్రా. అది జారిపోతుంది. ఇంక లేపలేకపోతున్నారు. లేపండ్రా నాయన. ఇంతసేపులు పెట్టారు మీరు. కొట్టొద్దురా.
పాండ్రా పాండి చుచ్చాపాయి పాండ్రా మీ బతుకు. కొన్ని పందులు అన్నింటికి నాలా తంటాలు పడేది అవుతుంది. అసలు అయితే కొన్ని 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 అయితే వేరే ఒక బండ్ల నుంచి ఒక బండ్లోకి వెళ్ళడం చాలా కష్టమవుతుంది. ఇవైతే చూడండి వాని అల్లు పాపం పిల్లలు అల్లేయలేకపోతున్నారు. కాకపోతే పర్వాలేదు అల్లిస్తున్నారు. అంటే ఒకటేసారి 30-40 పందులు అల్లియాలంటే సామాన్య విషయం కాదు అది. ఎందుకంటే కొన్ని పోతాయి పైనకి, కొన్ని పోవు, కొన్ని అయితే అడ్డం పడి కొరకనికి వస్తాయి. కాకపోతే ఈ కొరకనికి రావడం లేదులే కానీ రప్పన ఎక్కువ అనమాట. దీన్ని పైనకి పార్సల్ చేస్తారు కొంచెం. అయితే ఈ పంది ఇది మచ్చల పందిని వేసుకోవద్దు అంటున్నారు. వేసుకోరంట దాన్ని వెనకాల ఇచ్చేస్తున్నారు. ఎట్లయితే మట్టాలు అన్నీ మట్టాలే ఇప్పుడు పైనకి ఎత్తి ఇచ్చేస్తారు కొంచెం. అంటే ఎత్తారా పైనకి ఎత్తారంగా ఏం ఆలోచిస్తావు? అన్నీ పట్టి పైనకి ఎత్తిచ్చేయి అంతే. యాడైతాం సీను ఓటెత్తో అంతే. కొంచెం కింద తీస్తా వీడియో. ఒక్కోటి అట్లయితే ఇచ్చేయి. ఇగ్రా తోకపట్టి ఇగ్రా. ఏమారా నాయన బలం చాలకొచ్చానా? ఇగ్గో లేప్ పైన కొట్టు అట్లా. పట్టుకో ఏదన్నా పట్టుకో, పెద్ద పంది పట్టుకోనరా ఇద్దరు కలిసి లేపండిరా. దాదాపు 70 కేజీల నుంచి 60 కేజీల వరకు ఉంటుంది ఇది. ఇద్దరికి లేచిందిలే. లేపండి. అంతలా వదిలేరా నాయన. కొట్టరా వెళ్తుంది, కొట్టరా. ఓయ్ బా సలుగురో ఇది పెద్ద సలుగు. లేపండ్రా నా లగ్గునని లేపండ్రా. అది దానికి లేపు. ఏమారా నాయన నువ్వు కింద పడి నీకు చూస్తున్నావు అంతా. లేప్. అబ్బాబ్బాబ్బాబ్బా 70 కేజీల పందిని ఈజీగా లేపేస్తున్నారు అబ్బా. ఇది ఒక 40 కేజీలు ఈజీగా ఉంటుంది. లేపండ్రా నాయన. ఇద్దరు కలిసి లేపలేకపోతున్నారు. చిన్న పందులు కూడా లేపలేకపోతున్నారు కదరా ఇద్దరు కలిసి. లేపండి. పట్టుకో తనకలాడుతుంటుంది. పట్టుకో. నమస్తే ఆయన అందరికీ నమస్తే. ఈ పందులు అయితే బెంగళూరుకి వెళ్ళడానికి రెడీగా ఉన్నాయి. కాకపోతే ఫుల్ లోడుగా ఉన్నందువలన పైనకి ఎక్కిద్దామని చూస్తున్నారు. కాకపోతే అవ్వడం లేదు. పెద్ద పందులు వేసేసినారనమాట దీంట్లో. మీరు చూసుకునవచ్చు మచ్చల పందులు, తెల్ల పందులు, నల్ల పందులు, బట్ట పందులు, రకరకాల పందులు ఉన్నాయన్నమాట. మినిమం వచ్చేసి 70 నుంచి 80 కేజీల వరకు, 25 కేజీల పిల్లలు, 30 కేజీల పిల్లలు, 40 కేజీల పిల్లలు, 50 కేజీల పిల్లలు, 60 కేజీల పిల్లల వరకు ఉన్నాయి దీంట్లో. మినిమం ఒక 100 కేజీల పంది తీసుకోరనమాట మనము. అంటే అది కొవ్వు ఎక్కువ ఉన్నందువలన దాన్ని తీసుకోరనమాట. ఇవి 30 కేజీల నుంచి 40 కేజీల వరకు, మినిమం 70 కేజీల వరకు తీసుకుంటారు అనమాట. పందులని తీసుకొని పెంచుకుంటారు. లేకుంటే కత్తికించని వెళ్ళిపోతాయి బెంగళూరుకి. బాగా మంచి బ్రీడ్ అనమాట. పర్లేదు, మంచి బ్రీడ్ వేసేసినారనమాట. ఇవి దాదాపు ఒక 800 కేజీల నుంచి 900 కేజీల వరకు వచ్చినాయి లోపల ఉండేటి వరకే. ఇప్పుడు నెక్స్ట్ వస్తున్నాయన్నమాట. దేశం మన గుల్వారాలో వస్తున్నాయి. అవి కూడా లోడ్ ఎక్కిస్తారు నాకు తెలిసి కొంచెంసేపట్లో. అవి కూడా తీసి వీడియో పెడదాం అనుకుంటున్నా. మీరు అంతవరకు ఉండొద్దండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే కొద్దిగా ఇంకా వీడియోస్ చేయడానికి నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ దయచేసి షేర్ చేసినందు వలన ఒక 10 మందికి ఉపయోగపడుతుంది నా వీడియో.
ఎందుకంటే వీడియో కొత్తగా ఫామ్ పెట్టుకున్నారంటే కూడా డిస్క్రిప్షన్లో మన నంబర్ ఉంది, ప్లీజ్ కాంటాక్ట్ కానీ. మీకు ఏ మాత్రం రెస్పాన్స్ అయినా ఇస్తా. ఓకే గాయస్, ఎందుకంటే లెంత్ వీడియోలు ఇంకా తీయాల్సింది కాబట్టి లెంత్లో కట్ పెడతా. ఓకే, బాయ్ గాయస్.